ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధన రహస్యం 9వ అధ్యాయం. యోగిరాజులు ఇలా చెప్పారు. ఏ శరీర్ హీ ఓంకార్ హై, ఇస్ శరీర్ సే హీ సబ్ కుచ్ ఉత్పన్న హోతా హై. ఈ శరీరమే ఓంకారం, ఈ శరీరం నుంచే అన్నీ పుడతాయి. మరోనాడు ఇలా రాశారు. आज मन चंचल होके जैसा प्राणायाम करते थे सो वैसा नहीं हुआ. अब श्वास बहुत कम चलने लगा. बड़ा मज़ा. ఈరోజు మనస్సు చంచలత వల్ల వెనుకటి మాదిరిగా ఉత్తమ ప్రాణాయామం జరగలేదు. అయినప్పటికీ చాలా కాలం అలవాటై ఉన్నందువల్ల శ్వాస చాలా తక్కువ ఆడుతోంది. ఈ స్థితిలో గొప్ప ఆనందం కలుగుతోంది. ఆ తర్వాత ఇలా, आज एकदम दम बंद, छोटा जीप और ऊपर उठा और बीच में पानी का सोता मालूम हुआ. అంటే ఈరోజు ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. బాహ్య శ్వాసగతి ఏమీ లేదు. కొండనాలుక ఇంకా పైకి లేచింది. తాలు ఛిద్రంలో అమృతధార స్రవిస్తున్నట్టు అనుభవమైంది. జిస్నే కామ్కో జీతా ఉస్నే సబ్ కుచ్ కియా. ఈ విధంగా అన్ని కోరికలను జయించినవాడు అన్నీ చేయగలడు. ప్రాణకర్మ చేయడం వల్ల శ్వాసగతి ఎంత మట్టుకు స్థిరమైతే అంత మట్టుకు అన్ని రకాల కోరికల మీద విజయం సిద్ధిస్తుంది. ఓహి ఏక్ రూప్ మహాపురుష్ కా జో తమాం బ్రహ్మాండ్ వ్యాపిక్ హై. బొటన వేలడంత ప్రమాణం ఒక్కటే ఆ మహాపురుషుడి రూపం. దాంట్లో మార్పు ఏమీ లేదు. ఆయనే బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన్నే చూశాను. దీని తర్వాత అద్వైత స్థితిలో ప్రతిష్ఠితులై లయప్రాప్తి పొంది బ్రహ్మలో ఐక్యమై ఆ స్థితికి చేరి ఇలా రాశారు. సూర్య హీ బ్రహ్మ హం హీ బ్రహ్మ. సూర్యుడే బ్రహ్మ, నేనే బ్రహ్మను. అంటే అంతా బ్రహ్మే, నేను బ్రహ్మ ఒక్కటయ్యి అన్నింటిలోనూ బ్రహ్మమయత్వాన్ని అనుభవిస్తున్నాం. हमारे ई रूप सब जगाई, हम छोड़ाई कोई नहीं. ओ रूप है शून्य में, ఓహా నా దిన్ నా రాత్. అంటే ఈ జగత్తులో అన్ని వస్తువులు నా రూపమే. అంటే నేను తప్ప జగత్తులో మరేమీ లేదు. నన్ను విడిచి ఏదీ లేదు. సర్వం బ్రహ్మమయం జగత్ అయిన మహాశూన్యంలో, అంటే ఈ శూన్యం లోపల ఉండే శూన్యంలో ఉండిపోయారు. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. అది స్వయం ప్రకాశం, స్వతః ప్రకాశం. ఈ స్థితి యోగుల ఉచ్చస్థితి. అన్ని యోగాలకు చివరి లయ యోగావస్థ. బృహత్ సత్తతో లీనమైపోవడానికి స్వాతంత్ర లోప అవస్థ. యోగులకిది చరమ పరమ కామ్యం, అంటే కోరిక. యోగిరాజులకు సాధారణంగా పెద్ద జబ్బు ఏది చెయ్యలేదు. కానీ శరీరం అన్నది ఉంటే ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. యోగిరాజులకు ఒకసారి కురుపు వేసింది. అందువల్ల తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఆజ్ అప్నా గాఫ్లీసే ఫోడా హువా. అంటే నా అజాగ్రత్త వల్ల కురుపు వేసింది. 2 నాళ్ల తర్వాత ఇలా రాశారు. ఆజ్ रोज़ के माफिक फोड़े से प्राणायाम नहीं हुआ. अविनाशी को यबे सूर्य को रात में देखा. ఈరోజు రాత్రి అవినాశుణ్ణి, అంటే సూర్యుణ్ణి చూశాను. దీని తాత్పర్యం ఏమిటంటే ప్రతిరోజు సాగే ఉత్తమ ప్రాణాయామం కురుపు బాధ వల్ల ఈరోజు సాగలేదు. కానీ అవినాశుణ్ణి, అంటే ఆత్మసూర్యుణ్ణి రాత్రి వేళ చూశాను. 2 రోజుల తర్వాత ఇలా రాశారు. ఆజ్ కుచ్ దుర్బల్ శరీర్ హువా లేకిన్ భితర్ భితర్ శ్వాస చల. కురుపు వేయటం వల్ల ఈ రోజుల్లో కొన్నాళ్ళు వారు వ్యాకులత చెంది ఉన్నారు. ఇందువల్ల శరీరం కొంచెం నీరసపడింది. కానీ దీర్ఘకాలీన యోగాభ్యాస కారణంగా శ్వాస గతి దానంతట అదే లోపల సాగుతూ వచ్చింది. సూర్యుడి బొమ్మ ఒకటి వేసి దాని పక్కన ఇలా రాశారు. హమ్ హీ హమ్ హే, సూర్య దేఖా ఆంక్ ముద్కే. హమ్ హీ సూర్య హే.
నేనే నేను నాలోనే ఉన్నాను. ఈ స్థితిలో కళ్ళు మూసినప్పటికీ కూడా ఆత్మసూర్యుణ్ణి చూశాను. నేనే అవినాశుడైన ఆ ఆత్మసూర్యుణ్ణి. अलख निरंजन का जब कमल विकसित होई तब आप ही आप देखे, फिर आप रुचि भगवान होना बाकी है, तब गुरु समान दाता नहीं मालूम होई. ప్రాణకర్మ చేస్తుంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలనే కమల దళాలు వికసించినప్పుడు నిరాకార నిరవయవ ఈశ్వరుడి మహిమ అభివ్యక్తమవుతుంది. అప్పుడు తనకు తానే కనిపిస్తాడు. ఈ స్థితికి చేరినప్పుడు ఇక కేవల స్వయం రూపుడైన అంటే స్వస్వరూపుడైన భగవంతుడి సాక్షాత్కారం కలగడమొక్కటే తరువాయి. అంటే ఇప్పటికీ నేను నా స్వయం రూపుడైన భగవంతుణ్ణి కాలేదన్నమాట. అలా ఉన్నప్పుడు గురువుకు సమానమైన దాత ఎవరూ లేరని తెలిసి వస్తుంది. దీని తర్వాత ఇంకా ముందుకు సాగి వారు భగవంతుడు ఏకమయ్యారు. అంతేకాకుండా వేదాంతానుసారంగా అద్వైతంలో సుప్రతిష్ఠితులయ్యి సాధనలో అత్యున్నత శిఖరానికి చేరి లోకుల దృష్టికి అందకుండా జాగ్రత్త పడుతూ ఏకాంతంలో తమ దినచర్య పుస్తకం అంటే డైరీ ద్వారా వారు మహత్తరంగా ఘోషణ చేశారు. స్వయం భగవాన్ అంటే తామే భగవంతులయ్యారన్నమాట. 1871 శ్రావణ మాసంలో ఇలా రాశారు. काला बिंदी यही स्थिर बहुत देर तक देखा और कहा मातारी से कि बाबा आवत प्राण में मरने लागे, एक ही यही कहा करके रोया. तब शाम को गुरु ने कहा ऊपर लिखा हुआ गुरु ने बता लाया, लेकिन आंखें से कुछ ना ही देखा कि कुछ ना ही ब्रह्म है, यानी मालूम होता है कि మహావిద్యా కా దర్శన్ హోగా. అంటే చాలాసేపు నిలకడగా ఉన్న నల్లటి చుక్కని చూశాను. వస్తున్న ప్రాణంలో చనిపోనా అని మాతను అడిగాను. ఇది తలుచుకుని ఏడుపు మొదలుపెట్టాను. ఆ తర్వాత సాయంత్రం గురుదేవులనే అన్నీ తెలపమని అడిగాను. కానీ ఏదీ కనిపించలేదు. కేవల బ్రహ్మ. అంటే ఈ స్థితిలో ఏం తెలిసిందంటే ఇప్పుడు మహావిద్యా దర్శనం కలుగుతుందని. 1871 సంవత్సరంలో భాద్రపద మాసంలో గురుపూర్ణిమ నాడు ఆకాశతత్వ విషయంలో ఇలా రాశారు. ఇప్పుడు చాలా ఆనందం కలుగుతోంది. ఆ ఆత్మసూర్యుడిలోంచే అన్నీ పుడుతున్నాయి. ఆ ఆత్మసూర్యుడిని మొదట చుక్కలా చూశాను. ఇప్పుడు అదే పెరిగి ఈ ఆకాశంలోని సూర్యుడా అనిపించేటంత అయ్యింది. ఈ ఆత్మసూర్యుడి నుంచి మనమందరము పుట్టాం. ఈ విశ్వంలోని అన్ని పదార్థాలు ఉత్పన్నమయ్యాయి. దీన్నే ద్వైతము అంటారు. మళ్ళీ ఆ ఆత్మసూర్యుడే మహాశూన్య రూపుడైన బ్రహ్మలో విలీనమయ్యాడు. మళ్ళీ ఆ శూన్య బ్రహ్మలోంచే ఆత్మసూర్యుడు పుడుతున్నాడు. ఈ ప్రకారంగా ఈ ప్రపంచ క్రమమంతా నడుస్తోంది. అనాహత ఓంకార ధ్వనితో పాటు సమస్త శబ్దము ఆ ఆత్మసూర్యుడి నుంచే వస్తోంది. ఆ ధ్వని పూర్తిగా బ్రహ్మజ్యోతి. ఈ ఆత్మసూర్యుడే చంద్రుడయ్యాడు. ఇందువల్ల ఆయనే చంద్రధరుడు. అక్కడే మనతో పాటు వేదాల లేఖకుడైన గణపతి కూడా ఉన్నాడు. ఆయన్ని చూస్తుంటే ఆయనేమీ రాస్తున్నట్టు లేదు. కానీ ఆయనే మళ్ళీ వేదాల పూర్తి అర్థాన్ని తొండం ద్వారా తెలియచేస్తున్నాడు. తాళం చెవి బెజ్జంలోకి గాలి ఊదితే ఎలాంటి శబ్దం అంటే స్వరం వస్తుందో అలా ప్రాణాయామం చేసేటప్పుడు పిల్లంగ్రోవి చప్పుడు లాంటి స్వరం వినవస్తోంది. ఆత్మసూర్యుడే సత్యం. ఇప్పుడు కోరికలన్నీ నశించిపోవడం వల్ల ఏది చెయ్యాలన్న కోరిక కూడా లేదు. ఇప్పుడు శ్వాస పూర్తిగా వెనకవైపు అంటే సుషుమ్నా లోపల సాగుతోంది. తన్మయత్వంతో షట్చక్రాలను చూస్తూ ఉండగా ముందున్న కళ్ళు రెండూ మూసుకుపోయాయి. ఈ స్థితిలో ముందువైపు పడిపోతానేమో అనిపించింది. ఇలాంటి తన్మయావస్థలో కూటస్థమనే అద్దంలో పెద్ద పెద్ద చేతులు పెద్ద పెద్ద పళ్ళు గల భయంకర రూపం ఒకటి కూర్చుని ఉండడం చూశాను.
ఈ స్థితిలో నన్ను ఎంత భయపెట్టినప్పటికీ అసలు తత్వాన్ని అంటే ఆత్మసూర్యుడని చెప్పే సత్యాన్ని వదలబోనని పలికాను. ఆ తర్వాత ఇలా రాశారు యోగిరాజులు. కళ్ళు రెంటిని మూసి చూస్తే ఏం కనిపించిందంటే చైతన్యంలోనే అంటే చంచలావస్థలోనే ప్రాణవాయువు ఉంది, ప్రాణవాయువులోనే చైతన్యం ఉంది. అంటే ప్రాణవాయువు చైతన్యము రెండూ ఒక్కటే. శ్వాస ప్రశ్వాసలే ప్రాణం. ఆ చైతన్యాన్ని అంటే చిత్ను అంటే ప్రాణవాయువును సరైన స్థానంలో కేంద్రీకరింపచేసినట్లయితే ఏ వ్యక్తి చనిపోడు. అంటే చంచల ప్రాణాన్ని ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసి స్థిరావస్థలో ఉంచినట్లయితే ఎవ్వరికీ మరణం అన్నది సంభవించదు. ఆ స్థితిలో పుట్టుకే లేనప్పుడు చనిపోయేదెవరు? పుట్టడం లేకపోతే గిట్టడము ఉండదు. అందరి శరీరాల్లోనూ అదే ఆత్మజ్యోతి ఉంది. దాన్నే చూశాను, కానీ అంత స్పష్టంగా లేదు. మళ్ళీ రాశారు. అనాహత అంటే ఓంకార ధ్వని, విశ్వవ్యాపకుడైన విష్ణువు అన్నీ మహాకాశంలో కలిసిపోయాయి. ఎందువల్లనంటే స్వచ్ఛము స్థిరము అయిన ఆ మహాకాశం అంతటా వ్యాపించి ఉన్నందువల్ల విష్ణువు మహాకాశము ఏకరూపులే. అంటే విష్ణువు మహాకాశము ఒకే తత్వం తాలూకు రెండు రూపాలన్నమాట. నాదబ్రహ్మం కూడా స్వచ్ఛ మహాకాశంలోంచి అంటే బ్రహ్మాకాశంలోంచి వెలువడుతోంది. అందువల్ల ఒక పాట విన్నప్పుడు అందరి మనస్సులకు ఆనందం కలుగుతుంది. ఎందువల్లనంటే తన రూపంలోనే ఆనందం పుడుతోంది. అంటే గానం, ఆనందం, విష్ణువు వీటన్నింటి ఉత్పత్తి స్థానము స్వచ్ఛ స్థిర మహాకాశం అన్నమాట. దాన్నే విష్ణువు బ్రహ్మ అని కూడా అంటారు. యోగిరాజుల కంఠాన్ని చీల్చుకుని ఈ పాట వెలువడింది. ఓ మనసా, ఇంద్రియాది సుఖాలు అనుభవించడం మంచి కర్మ అనుకుంటున్నావు నువ్వు. వాటి కోసం పరుగులెత్తుతున్నావు. కానీ పొరపాటునైనా ఆయన్ని అంటే పరమపదాన్ని చింతన చెయ్యకపోవడం ఏం బాగాలేదు. ఆ ఆత్మారాముడు నీలో ఎప్పుడూ మేలుకునే ఉన్నాడు. ఆయన లేనిదే నువ్వెలా ఉంటున్నావు? 1871 శుద్ధ చవితి నాడు వారు ఇలా రాశారు. सूर्य बड़ा दरवाज़ा है, उसको छड़ने वाला का नाम दरवेश है. अब हवा ऊपर बिछाता है, गाढ़ा पीछे का सिर, बड़ा भारू जो रंग, बिंदी का यानी बीच का नाम नाही है. वही रंग प्रणाम का, वही रंग प्राण का, वही रंग ब्रह्मा का. जब ये सब रंग एक हो जाए तब आप रूप भी भगवान देख लाए. అంటే ఆత్మసూర్యుడే అన్నింటికన్నా పెద్ద తలుపు. ఆ తలుపు దగ్గరికి ఎక్కి కూర్చునేవాడే దర్వేష్ అంటే ఫకీరు. ఎందుకంటే ఆ సమయంలో తనదంటూ చెప్పేది ఏది అతనికి లేకపోవడం వల్ల అతను దరిద్రుడనిపించుకుంటాడు. ఇప్పుడు ఎంత గాఢమైన ప్రాణాయామం అంటే ఉత్తమ ప్రాణాయామం జరుగుతోందంటే దేహంలో ఉన్న వాయువు బయటి వైపు ఆకర్షితమవుతోంది. తల వెనుక భాగం బరువెక్కినట్టు అనిపిస్తోంది. కూటస్థంలో కనిపించే చిన్ని చుక్కకు అంటే ధృవతారకు ఉన్న రంగు పేరు లేనిది, అంటే ఒక పేరుతో పిలవజాలనిది. ప్రాణాయామం రంగు అదే, ప్రాణం రంగు అదే, అదే రంగు బ్రహ్మది కూడా. ఈ రంగు అంతా కలిసిపోయి ఏకమైనప్పుడు తన రూపం కూడా భగవత్ స్వరూపంగా కనిపిస్తుంది. 1871 కార్తీక కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు 12 ఆత్మసూర్యుల బొమ్మ గీశారు. మధ్యలో ఒక పెద్ద సూర్యబింబం, చుట్టూ గుండ్రంగా 11 సూర్యబింబాలు వేసి ఉన్నాయి. వాటి పక్కన ఇలా రాశారు. ఆ ఆత్మసూర్యుడి లోపల నారాయణుడి సుదర్శన చక్రాన్ని చూశాను. పెద్ద చుక్క అంటే పెద్ద సూర్యుడి మధ్యలో పసుపచ్చ వన్నె, దానికి 4 వైపులా వంకాయ వన్నె, దాని చుట్టూ తెలుపు వన్నె. ఈ 3 రంగులకు వెలుపల ఉన్న 11 సూర్యబింబాల రంగు నలుపు. ఇందులో ఒక కిటికీ చూశాను.
దాని లోపలే స్వయం స్వరూపుడైన భగవంతుణ్ణి చూశాను. ఇదంతా సమిష్టి మండల విష్ణువులో చూశాను. దాని తర్వాత ఇంకా ఇలా రాశారు. కుడిముక్కులో అంటే పింగళా నాడిలో శ్వాస నడిచినంతసేపు దాన్ని రజోగుణం అంటారు. ఈ రజోగుణం అన్ని పనులకు ప్రేరణలు పుట్టిస్తుంది, కలుపుతుంది. ఇందువల్ల అన్ని పనులు నెరవేరుతాయి. జీవుడు ఈ విధమైన రజోగుణంలో ఉండటం వల్ల చివరికి అతనికి వినాశం కలుగుతుంది. కానీ మొదట కుడిముక్కులో శ్వాస ఆడిన తర్వాత ఎడముక్కులో అంటే ఇడానాడిలో ఆడుతుంది. ఈ ఇడా కూడా జీవుడి కాలస్వరూపమే. అంటే ఇడాలో ఉన్నప్పటికీ కూడా జీవుడి వినాశం జరక్క తప్పదన్నమాట. ఇందువల్ల జీవుడి ప్రాణకర్మ ద్వారా ఇడా పింగళులకు అతీతమైన సుషుమ్నాలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సుషుమ్నే విష్ణుధామం. కానీ ఇది కూడా సత్వగుణంతో కూడినది కావటం వల్ల యోగులు ఇడా పింగళ సుషుమ్నాలకు అతీతమైన స్థితిలో అంటే త్రిగుణాతీతావస్థలో అంటే సత్వరజస్తమో గుణాలనే మూడు లేని చోట ఆ కాలాతీత ద్వంద్వాతీత స్వచ్ఛ మహాశూన్యంలో లీనమైపోతారు. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉండరు. అందువల్ల పుట్టుక ఉండదు, చావు ఉండదు. ఆ మూడు సత్వరజస్తమో గుణాలనే దాటిపోయిన స్థితి. అందుకే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్లే కదా సృష్టి స్థితి లయకారకులు. అక్కడ ఆ స్థితిలో ఇంకా వాళ్లే లేనప్పుడు ఇంక పుట్టుక ఉండదు, చావు ఉండదు. గుడ్డివాడి కళ్ళు నిలిచిపోయినట్లే విష్ణువును చూసిన వాడి కళ్ళు కూడా నిలిచిపోతాయి. సరిగ్గా ఆ విధంగానే బ్రహ్మను చూసిన వారి మనస్సు కళ్ళు కూడా స్థిరమైపోతాయి. ఈ అభ్యాసం సాపేక్షమైనది. అంటే ప్రతిరోజు నియమిత క్రియ చెయ్యడం వల్ల స్థిరత్వం కలుగుతుంది. స్థిరత్వమే బ్రహ్మ. ఇందువల్ల అందరూ ప్రతిరోజు క్రియాసాధన అభ్యసించాలి. ఈ విషయంలో వారు ఇంకా ఇలా రాశారు. అభ్యాస్ ద్వారాయ్ కోన్ కర్మ నా కరీలే ఓ కరాహై. అంటే అభ్యాసం ద్వారా కర్మ చెయ్యకపోయినా చెయ్యవలసి వస్తుంది. క్రియాయోగం వల్ల కలిగే ఉపకారాన్ని అందరికీ తెలియచెపుతూ వారు మాటిమాటికి ఇలా అనేవారు. తోమార్ నిజేర్ భాలో కి సహవేత తుమి నిజేయి జాన్నా. అంటే మీ మేలు మీకు దేనివల్ల జరుగుతుందో మీకే తెలీదు. మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీకు కలిగే మేలును గురించిన మాటలే తలుచుకుంటూ ఉంటారు. కానీ అలాంటిదేదీ బొత్తిగా లేదు. ఇందువల్ల ఏ పని మూలంగా మీకు మేలు చేకూరుతుందో మీరు ఎరగరు. క్రియ చేయడం వల్లే అందరికీ శుభం కలుగుతుంది. ऐसा मालूम होता है कि कुछ चीज़ मिला అర్థాత్ తృప్త్. అంటే క్రియ చేస్తుంటే ఏదో ప్రాప్తించినట్టు, దాన్ని పొంది తృప్తి పడ్డట్టు, పూర్ణకాములైనట్టు తెలుస్తుంది. ఒక పాట ఇలా ముఖరితమయ్యింది. ఇదంతా బెంగాలీలో ఉంది. దాని అర్థం వివరిస్తాను. సంసారిక భోగ్య వస్తువు ద్వారా ఏమీ తృప్తి కలగలేదు. అంతులేని ఆ ధనం ఉండేది ఎక్కడా? గురుదేవా మీరు చెప్పండి, అంతటా వెలుగొందేవాణ్ణి గురించి. ఒరేయ్, నువ్వు కళ్ళారా చూడు ఆయన్ని. కంటి ముందు ఇచ్ఛాశూన్య రూపంలో వెలుగొందుతున్నాడు. మనస్సు ఉంటే బ్రహ్మపద ప్రాప్తి అసంభవం. ఒక్కటైన మీదట మరేదీ మిగలదు. చంచల మనస్సు ద్వారా ఆ నిశ్చల మనస్సు తాలూకు ఆనందాన్ని కోరటానికి వీలు లేదు. ఈ దేహరూప యంత్రం తాలూకు యంత్రిని అంటే యజమానిని ఈ దేహంలోనే తెలుసుకోకపోతే మృత్యు రూపంలో ఉండే యముడు రాక మానడు. దాంతో ముడిపడ్డ కష్టాల్లోంచి బయటపడ్డమూ సంభవం కాదు. ఆయన్ని పొందటానికి ప్రయత్నించడమే ముఖ్యమైన ఆరాధన. దానివల్ల సాటిలేని సుఖం కలుగుతుంది. ఆయన్ని మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. మీరు కనుక ఆయన్ని మర్చిపోతే పెద్ద కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ సంసార చక్రంలో పడి ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. అంచేత ఈ రాకపోకల వల్ల లాభం ఏమీ ఉండదు. మిగిలేదల్లా తిరుగుడే.
హరినామరూపమైన కర్మ చేయడంలో సోమరితనం కూడదు. అలా కాకపోతే పరమపద ప్రాప్తి పొందలేరు. మన కళ్ళ ముందే ఇచ్ఛా శూన్య రూపంలో ఉన్న ఆ పరమాత్ముణ్ణి చూడకపోతే ఇంక మళ్ళీ మళ్ళీ మనము ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాము. ఆ అసలైన యజమానిని, ఈ దేహంలో ఉన్న ఆ యజమానిని తెలుసుకోలేకపోతే మనకు మరణం అనేది వస్తుంది. అంటే యముడు వచ్చేస్తాడు. మనం ఈ కష్టాల్లోంచి కూడా బయటపడలేము. ఆయనని, ఆ పరమాత్మని పొందడానికి ప్రయత్నించడమే ముఖ్యమైన ఆరాధన. దాంతోనే సుఖం. అది మీరెప్పుడూ మర్చిపోకూడదు. మర్చిపోతే మళ్ళీ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. ఇలా వస్తూ పోతూ అంటే పుడుతూ చస్తూనే ఉంటాము. దానివల్ల ఏ రకమైన యూజు ఉండదు. ఆ హరినామ రూపం, ఆ కర్మ అంటే ప్రాణకర్మ, దాన్ని చేయటానికి ఎప్పుడూ బద్ధకించకూడదు. సోమరితనం పనికి రాదు. అలా సోమరితనంతో ఉన్నాము అంటే పరమపద ప్రాప్తి మనకు కలగదు అనేసి చెప్తూ ఉన్నారు. హరినామ్ అన్న పదానికి అంతర్ముఖ ప్రాణాయామము అనేసి పేరు. జీవుడి జీవన రూపంలో ఉండే కాలఖండం కాళీదేవి అఖండతను చూసి భయం చెందుతుంది. కానీ ఆమె ఏమీ కాకపోయినా సర్వమయమైనది. నిర్జన స్థలంలో కూర్చుని ప్రాణకర్మ చెయ్యటం వల్లే ఆ ధనాన్ని పొందుతారు. ఆమె అందరి పరమపద రహితావస్థను నశింపచేసి పరమపద ప్రాప్తికి దారిని సుగమం చేస్తుంది. జీవితం నశించినా హాని ఏమీ కలగదు. ఎందుకంటే దీంట్లో మునిగి ఉండటం వల్ల నాకు ఆ ధనం లభిస్తుంది. ఆ అమూల్య రత్నాన్ని పొందిన మీదట అన్నీ పోతాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ ధనం కాదు అసలైన ధనం. అసలైన ధనమేది? పరమపద ప్రాప్తి. అది దేనివల్ల లభిస్తుంది? ప్రాణకర్మ చెయ్యటం వల్లనే. ఇది చేస్తూ ఉన్నప్పుడు జీవితం నశించిపోయినా ఏమీ వరి లేదు. ఎందుకంటే అలా ఆ ప్రాణకర్మలో మునిగిపోయి ఉన్నప్పుడే మనకు అసలైన ధనం అంటే ఆ పరమాత్ముడు అనే నిధి లభిస్తుంది. అంతటి అమూల్య రత్నాన్ని పొందాక మనకి ఇంకా చిల్లర పెంకుల మీద ఆశ ఉంటుందా? అన్నీ పోతాయి. వరుసగా వారు పాటలే రాశారు. నేను వాటికి అర్థం చెప్తూ వెళ్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా బెంగాలీలో ఉన్నాయి. నెక్స్ట్ పాటకి అర్థం: స్థితిపదానికి ఎదురుగా చేరేటప్పటికీ ఇప్పుడు నా చంచల ప్రాణానికి అస్తిత్వం పోతుందని అనిపించింది. స్థిర ప్రాణం కోసం ఎంతో వ్యాకులత చెంది ఉన్న నేను ఆ స్థిర ప్రాణంలో చంచల ప్రాణాన్ని కలిపే ప్రయత్నంలో ఇప్పటికీ నాకు సఫలత చేకూరలేదు. ఎందువల్లనంటే మనస్సు ఇంకా కొద్దిగా మిగిలి ఉన్న సంగతి అనుభవం అవుతోంది. ఈ కర్మలో మునిగి ఉన్న మీదట స్థిరపదం తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఇది తెలుసుకుని ఈ కర్మ చేయటంలో ఎన్నడూ పాలుమాలకండి. తర్వాతి పాట అర్థం: ఇప్పుడు ఈ చంచల ప్రాణానికి ఉనికి ఉండదన్నది అద్భుతమైన ఘటన. చేరవలసిన చోటికి చేరిన మీదట అన్నీ ఒక్కటైపోయాయి. స్థిర ప్రాణము చంచల ప్రాణమై మూలత ఒక్కటే అయినప్పటికీ భ్రమ వల్ల వేరువేరని అనిపిస్తున్నాయి. కానీ చంచల ప్రాణం పుట్టిన జగత్ బ్రహ్మాండం తాలూకు చంచలతలో ఆకృష్టమైపోయిన మీదట పరమపదం ప్రాప్తించదు. తర్వాత మరొక పాటకి అర్థం: తినడం, తాగడం, నిద్రపోవడం వంటి అవసరమైన ఇతర ప్రయోజనాలకు భిన్నమైన విలాస వాసనల ఆకర్షణలో పడిపోకుండా ఆత్మకర్మ ద్వారా సంతోష ప్రాప్తి పొందండి. ఈ స్థితినే దృష్టిలో ఉంచుకొని శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. గీత 2వ అధ్యాయం 55వ శ్లోకం.
ఓ పార్థుడా, పరమానంద రూపమైన ఆత్మలో తాను తుష్టుడయి యోగి మనోగతమైన సమస్త కామనలను విడిచిపెట్టేస్తాడు. అప్పుడతన్ని స్థితప్రజ్ఞుడని అంటారు. దీని తాత్పర్యం ఏమిటంటే, తుష్టి స్వరూపమైన ఆత్మానందంలో తాను మునిగి యోగి అన్ని రకాల కోరికల్ని వాసనల్ని పరిత్యాగం చేసేస్తాడు. అంటే కర్మాతీతావస్థారూపమైన పరమాత్మలో మనస్సు కుదురుకున్న మీదట అతనికి ప్రకృష్టమైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అతనే స్థితప్రజ్ఞుడు. प्राणवायु को विंदु में ठहराने से वायु स्थिति हो जाए वायु विंद विधारणम అంటే కూటస్థంలో ధృవతార రూపంలో కనిపించే చుక్కలో ప్రాణకర్మ చేస్తూ ప్రాణవాయువును నిలిపి ఉంచటం వల్ల 49 వాయువులు నిలిచి ఉంటాయి. ధ్యానావస్థ కలుగుతుంది. వాయువింద విధారణం అన్నదానికి అర్థమిదే. నాదాన్ని భేదించి ఓంకారాన్ని స్మరిస్తూ నాలుకను తాలు ఛిద్రంలో ఉంచి ఓంకార ధ్యానము క్రియ చేస్తూ ఉండటం వల్ల స్థిరత్వ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా కళ్ళకు ముక్కుకు మధ్యలో అంటే కూటస్థంలో 2 కళ్ళను స్థిరం చేసి ఏకాంత స్థానంలో కూర్చుని ప్రాణకర్మ చేసిన మీదట నిరాలంబావస్థ కలుగుతుంది. అంటే శూన్యంలో ఆలంబన లేకుండా ఉండే స్థితి కలుగుతుందన్నమాట. ఆనందరూప శబ్దం వల్ల ధ్వని పుడుతుంది. ఆ ఆత్మజ్యోతిలో మనస్సును లయం చేయాలి, అంటే మనస్సును లోపింపచేయాలి. దీనివల్ల స్థిరపదం సిద్ధిస్తుంది. దాన్నే విష్ణుపదం అంటారు. అంటే మహాస్థిర రూప మహాశూన్యమే विष्णुपदम। इसी तरह देखते देखते उस देखने को आपने आंख उस जगह से न हटावे और देखते ही जाए, लेकिन जब उतर आवे तब फिर उसी तरफ अपना आंख न हटावे और थोड़ा नीचे दम को छोड़ फिर अच्छी तरह से उठावे। इसी तरह देखते देखते फिर अधियारा फिर ख्याल से फाड़ते सुबह का माफिक मालूम होगा। तब ज्योति बीच में करिया पहले आग के माफिक और धूप के माफिक जर्द रंग देखाए, उसके बीच आतशबाजी ओ गए रहे, फिर सुबुज रंग होगा, तब लाल रंग, तब हरा, तब नीला, तब काला, अंधियारा सन्नाटा। फाड़ते जाए फिर शुभ होई, फिर भीतर से ज्योति देखलाए, सामने अंधियारा उसी को देखे। అంటే ఆ ఆత్మజ్యోతిని అంటే మహాస్థిర రూప మహాశూన్య విష్ణు పదాన్ని చూస్తూ దాంట్లో తన్మయులైపోవాలి. దాని మీద దృష్టిని నిలపాలి. కానీ అక్కడి నుంచి చూపు మళ్లించకుండా చూస్తూనే ఉండాలి. అయితే అక్కడి నుంచి అంటే కూటస్థం నుంచి కిందకు వస్తారు. కూటస్థం నుంచి కిందకు దిగి వచ్చిన మీదట జగత్తు కనిపిస్తుంది. అప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా చూపును కూటస్థంలో నిలపండి. అప్పుడే ప్రపంచ సంబంధమైన కర్మలన్నింటి పట్ల నిర్లిప్తత ఏర్పడుతుంది. అప్పుడిక కర్మబంధనం ఉండదు. ఈ విధంగా కూటస్థంలో చూపును నిలకడగా నిలిపి ఉత్తమ ప్రాణకర్మతో మళ్ళీ కూటస్థం వైపు లేస్తారు. చాలాసేపు ఈ విధంగా షట్చక్రాల్లో ఆత్మక్రియ ద్వారా నిమగ్నులై ఉన్న మీదట ఎప్పుడో సాయం సంధ్యాకాశం మాదిరిగా వెలుగులేని చీకటి లేని మహాశూన్యం కనిపిస్తుంది. ఆ తర్వాత దర్శనమయ్యే జ్యోతి ఒకప్పుడు నల్లగా, ఒకప్పుడు నిప్పు వన్నెలో, ఒకప్పుడు పొగల పసుపచ్చ వన్నెలోనూ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బాణసంచా మాదిరిగా చిచ్చుబుడ్డి వెలుగుతూ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత పచ్చవన్నె కనిపిస్తుంది. ఆ తర్వాత ఎరుపు వన్నె, మళ్ళీ ఆకుపచ్చవన్నె, తర్వాత నీలివన్నె కనిపిస్తాయి. తర్వాత నలుపు వస్తుంది. అటు మీదట సాయం సంధ్యాకాశం మాదిరిగా
మహాశూన్యం గోచరమవుతుంది. ఆ తర్వాత కూడా క్రియ చేస్తూ ఉంటే మళ్ళీ సాయం సంధ్యాకాశం మాదిరిగానే చీకటి కానీ వెలుతురు కానీ లేని స్థితి ఏర్పడుతుంది. ఇంకా ముందుకు సాగితే మళ్ళీ లోపలి నుంచి జ్యోతి అవుపడుతుంది. చివరికి సంధ్యాకాశం వంటి మహాశూన్యం అవుపడుతుంది. దాన్నే చూస్తూ ఉండండి. కాంతి లేని, అంధకారం లేని, అయినప్పటికీ స్వయం ప్రకాశము స్వచ్ఛము అయిన ఆ మహాకాశమే నిర్మల బ్రహ్మ. जो ब्रह्म सोई शून्य सोई सूर्य ज्योति महादेव सो ये है सूर्य के भीतर ब्रह्म है महाशून्యం. అదే ఆత్మ సూర్యజ్యోతి. ఆ ఆత్మ సూర్యజ్యోతిలో ఉన్నవాడే మహాదేవుడు. సూర్యాయి నిరాకార్ పరబ్రహ్మస్వరూప్ ఓంకార రూప్. అంటే ఆ ఆత్మసూర్యుడే నిరాకార పరబ్రహ్మస్వరూప ఓంకారం. సూర్యయి ఓంకార్ మాలిక్. ఆ ఆత్మసూర్యుడే ఓంకార ప్రభువు. అంటే ఉన్నవాటన్నింటి ఉత్పత్తి లయాలకు స్థానమైనవాడు. ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ దాని మీనింగ్ ఇస్తూ వచ్చారు. ఉల్టీ వాసో జ్ఞానోకో లాగి ఇస్ విధి దేవా సేబు. అంటే వెనక్కి సుషుమ్నాకు వెనక్కి తీసుకుని వెళ్ళాలి. గురుగం భితర్ జపే అజప అంటే ప్రాణాయామం. హృదయ్ పుస్తక్ కీజియే అంటే అనాహత చక్రాన్ని చూడాలి. అన్భవో కథ కిచు బాయి సాధో ఈ విధి పాఠ్ పడిజేత్ అంటే భవిష్యత్తు. అన్హద్ ఘంట ఝూలర్ బాజే అంటే అనాహత శబ్దం. అలఖ్ పురుష్ కీ సేవ అంటే పురుషోత్తముడు. పురాధ నిరంతర్ ఏసా సాధో అంటే రాత్రింబవళ్ళు సాధన చెయ్యండి. ఓం ఓం సే దేవా అంటే సర్వవ్యాపకుడు. గంగా జమునా రహే సరస్వతి అంటే ఇడా పింగళ సుషుమ్న. జహా జాయ్ ధ్యాన్ కా దరీజో అంటే బయటి గాలిని ఆపేసి ధ్యానంలో ఉండండి. త్రికుటి మందిర్ బైఠ సాధో అంటే ఆజ్ఞాచక్రంలో ధ్యానం, కనుబొమల నడుమ ధ్యానం. ఓహు జాయ్ దర్శన్ కీజియే అంటే కూటస్థం. సహజ్ సింహాసన్ నిర్భయ్ సేవో అంటే సహజ సమాధి. చిత్కి చమర్ కీజియే అంటే చిత్తమనే వింజామరంతో దేవతలకు విసరడం అంటే ఏకాగ్రతతో ప్రాణాయామం చేయడం. ఇక్కడితో స్టాప్ చేసేసుకుందాం.